మనము చాలా వరకు పరిశుద్ధాత్మ పొందుకుంటే మనము ధైర్యంగా ఉంటాము. ఈరోజు పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి ఏ విధంగా ఉంటాడనంటే చాలా ధైర్యంగా ఉంటారు. వాళ్ళు ఎట్లా అయిపోతారనంటే పరిశుద్ధాత్మ వ్యక్తి పొందుకున్నాడు అనుకో చావడానికి గూడా వెనకాడడు. ఈరోజు పెంతెకోస్తు పండుగ దినమున వీళ్ళేం చేస్తున్నారు, మామూలుగా మేడ గది అంటే తెలుసు గదా! చిన్న గది. చిన్న గదిలోకి పోయి వీళ్ళేం చేస్తున్నారు, ఒక్క చోట కూర్చుండి అప్పుడు దేవుణ్ణి బలంగా ఆరాధిస్తున్నారు. దేవునితో గడుపుతున్నారు. పాటలు పాడుతున్నారు. వర్షిప్ చేస్తున్నారు. దేవుని స్తుతి చేస్తున్నారు. అప్పుడు బలమైన వీచుగాలి ఎక్కడి నుంచొచ్చింది? ఇది పరలోకము నుంచి ఒక అగ్ని వాళ్ళ మీదికి కుమ్మరించబడ్డది. ఈరోజు మనం అడుగుతున్నామా దేవుని, దేవా నాకు అగ్ని కుమ్మరించు, నన్ను పరిశుద్ధాత్మతో నింపు, నన్ను పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపని మనం అడుగుతున్నామా? ఎవరం కూడా అడగట్లేదు. ఎందుకనంటే మనము పరిశుద్ధాత్మను పొందుకోలేకుండా మనం అయిపోతున్నాం. ఏ విధంగా? సాతాను చేసే కుట్రలు, సాతాను చేసే పనులను బట్టి. ఇప్పుడు మనం ఎట్లా ఉంటున్నామో, ఇప్పుడు అగ్ని మన మీదకి రిలీజ్ అయినప్పుడు, నువ్వు అగ్నితో నింపబడ్డప్పుడు, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు, నిన్ను ఒక దురాత్మ గాని, లేకపోతే ఒక మాంత్రిక శక్తి గాని, చీకటి శక్తి గాని నిన్ను ముట్టగలుగుతదా? ముట్టలేదు. ఎందుకు అనంటే నీవు పరిశుద్ధాత్మతో పొందుకున్నావు. హల్లెలూయా!